గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 7వ తేదీ 9వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం పూర్ణిమ తిథి రాత్రి 11:50 వరకు, అనంతరం పాడ్యమి. శతభిష నక్షత్రం రాత్రి 10:53 వరకు, అనంతరం పూర్వభద్ర నక్షత్రం. సుకర్మయోగం ఉదయం 11:08 వరకు, అనంతరం ధృతి యోగం. విష్టికరణం మధ్యాహ్నం 12:24 వరకు, అనంతరం భవకరణం. నేటి వర్జ్యం ఉదయం 6:21 నుండి 7:55 వరకు, తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 5:05 నుండి రేపు ఉదయం 6:38 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:39 నుండి 5:28 వరకు. నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 3:48 నుండి 5:22 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఇక ఈనాటి విశేషం భాద్రపద శుద్ధ పూర్ణిమ. ఈరోజు ఉమామహేశ్వర వ్రతం అనేటటువంటి మహాపర్వం ఈరోజు. ఈ ఆదివారం పూర్ణిమ వచ్చినటువంటి ఈ రోజున శతభిష నక్షత్రం. ఆదివారానికి అధిపతి అయినటువంటి గ్రహరాట్ సూర్యభగవానుడి యొక్క ఆరాధన మనకు విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. ఇక ఈనాడు ఉన్నటువంటి మరొక విశేషం ఏమిటంటే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఈరోజు. ఈ చంద్రగ్రహణం రాత్రి 9:50 ప్రారంభమై 1:31 వరకు ఉంటుంది. శతభిష నక్షత్రం 4వ పాదం, పూర్వభద్ర నక్షత్రం 1వ పాదం, కుంభరాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది కనుక కుంభరాశి వారు ఈ గ్రహణ దర్శనం చేయకుండా ఉండడం ఉత్తమం. ముఖ్యంగా శతభిష నక్షత్రం వారు, పూర్వభద్ర నక్షత్రం వారు ఆయా గ్రహణ నియమాలను పాటించడంతో పాటు గ్రహణ శాంతిని కూడా తప్పకుండా జరిపించుకోవాలి. మరొక విశేషం ఏమిటంటే ఈ గ్రహణ కాలాన్ని అత్యంత విశిష్టమైనటువంటి పుణ్యకాలంగా మనకు శాస్త్రం చెప్తుంది. ఈ సమయంలో చేసేటటువంటి దేవతారాధన, ఈ సమయంలో చేసేటటువంటి మంత్రోపాసన చాలా విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. దానితో పాటుగా మంత్ర మాలిన్య దోషం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. దాంతోపాటు కొద్దిపాటి జపం చేసిన మంత్రసిద్ధి శీఘ్రంగా కలుగుతుందని శాస్త్రవచనం. ముఖ్యంగా మనకి సంప్రదాయంలో ఈ రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణ సమయంలో కొన్ని రకాల కిరణాలు, అతినీలలోహిత కిరణాలు భూమిని తాకేటటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ సందర్భంలో ఎవరైతే గర్భవతులు ఉంటారో ఆ కిరణాలు వారి మీద పడడం వల్ల గర్భస్థ శిశువుకి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వారు ఈ గ్రహణ సమయం ఏదైతే ఉన్నదో 9:50 నుండి 1:31 వరకు చంద్రుడి యొక్క కాంతి పడే ప్రదేశంలో ఉండకుండా, ఆ కాంతి లేకుండా ఉండేటటువంటి గదిలో విశ్రాంతి తీసుకోవడం మంచిది. అదేవిధంగా ఎవరైతే మంత్ర సాధకులు ఉన్నారో వారితో పాటు ఎవరైతే ధార్మికులు ఉన్నారో వారు తప్పకుండా గ్రహణ స్పర్శ స్నానాన్ని, అదేవిధంగా గ్రహణ మధ్యకాల స్నానం, ఇది అవకాశం లేనటువంటి వాళ్ళు కనీసం గ్రహణ మోక్షకాలం తర్వాత అయినా సరే స్నానం చేయటం, పూజా మందిరాలు ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవటం. ఇక మరుసటి రోజున తప్పకుండా దేవతా దర్శనం చేయాలని శాస్త్రవచనం. అదేవిధంగా మీ జ్యోతిష్కులను సంప్రదించి మీ నక్షత్రాలను బట్టి ఆ గ్రహణ ప్రభావం ఎట్లా ఉంటుంది అనే దాన్ని బట్టి ఆయా శాంతులను కూడా ఆచరించడం చాలా విశిష్టమైనటువంటి పద్ధతి. ఈ విధంగా అందరూ ఆచరిస్తారని, అదేవిధంగా ఈ గ్రహణ సమయంలో చేసినటువంటి ఏ కొద్దిపాటి మంత్ర సాధన అయినా సరే విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అదొకటి మనకి గ్రహణ సూతకం అని మనకి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. చంద్రగ్రహణానికి ముందు 6 గంటలు, సూర్యగ్రహణానికి ముందు 9 గంటలు విసర్జనీయమైనటువంటి సమయం. ఈ సమయంలో ఎవరైతే ధార్మికులు మంత్రవేత్తలు ఉన్నారో వారు భోజనాన్ని భుజించడం, ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలు స్వీకరించకుండా నియమంగా ఉండాలి. గ్రహణం పూర్తయిన తరువాత కూడా 4:30 గంటల వరకు ఎటువంటి ఆహారాన్ని స్వీకరించకూడదని శాస్త్రవచనం. అయితే ఆతురో నియమో నాస్తి అని శాస్త్రవచనం. అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఇటువంటి నియమాలు వర్తించవు. అట్లాగే పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు కూడా ఈ నియమం వర్తించదని శాస్త్రవచనం. శరీరం సహకరించినటువంటి వాళ్ళందరూ ఈ నియమాన్ని తప్పకుండా పాటించడం మంచిది. ఇది చాలా అత్యంత పుణ్యప్రదమైనటువంటి సమయం ఇది. అదేవిధంగా మనం సామూహికంగా అందరం కూడా ఈ గ్రహణ నియమాలు పాటించాలి. దీనివల్ల మనకి సమస్త శుభాలు సిద్ధిస్తాయి. గ్రహణ నియమాలు, గ్రహణ సూతకం పాటించకపోతే కొన్ని రకాల దోషాలు ఉంటాయని కూడా శాస్త్రం చెప్పినటువంటి మాట. కనుక ఇటువంటి ఈ భాద్రపద పూర్ణిమ నాడు ఉమామహేశ్వరుల యొక్క దివ్యకృప మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం.
ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వ కార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలను తెలుసుకుంటారు. వీటితో పాటు ఈరోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం అయినటువంటి కారణంగా చంద్రగ్రహణ అనంతరం పాటించవలసిన నియమాలు ఏమిటో, విధి విధానాలు ఏమిటో ఆ విశేషాలను శ్రీకరం అనే శీర్షికలో తెలుసుకుంటారు కూడా. ఈరోజు రాత్రి 9:57 చంద్రగ్రహణం ఆరంభమై అర్ధరాత్రి 1:27 ముగుస్తోంది. కాబట్టి రేపు సూర్యోదయానికి ముందే గ్రహణ స్నానం చేయాలి. గ్రహణ స్నానం చేసిన తర్వాత ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని నిత్య పూజని చేయాలి. చంద్రగ్రహణం తర్వాత చేసే దానాలు ఏవైతే ఉంటాయో వాటికి విశేషమైన ఫలితం ఉంటుంది. వస్త్రాలు, బియ్యం, ధనం, పాలు, పెరుగు దానం చేయాలి. సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్ళి దైవ దర్శనాన్ని చేసుకోవాలి. గ్రహణం తర్వాత పితృదేవతల ప్రీతి కోసం తర్పణాలని విడవడం, అర్హులైన వారు యజ్ఞోపవీతాన్ని మార్చుకోవడం చేయాలి. ఈరోజు రాత్రి గ్రహణ సమయంలో వీలైనంత భగవన్నామస్మరణ, ధ్యానాన్ని చేయాలి. మంత్రోపదేశం పొందిన వారు ఆ మంత్రాన్ని గ్రహణ కాలంలో నియమపూర్వకంగా జపించడం వల్ల ఉత్తమ ఫలితాల్ని సాధించవచ్చు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు భాద్రపద పూర్ణిమ, ఆదివారం, నక్షత్రం శతభిష. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడు, కర్కాటకంలో శుక్రుడు, రవి, బుధ, కేతువులు సింహంలో, కన్యలో కుజుడు, రాహు, చంద్రుడు కుంభంలో, మీనంలో శని ఉన్నారు. తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు అన్ని కార్యాల్లోనూ ఒక విజయవంతమైనటువంటి ఫలితాలని పొంది తీరుతారు. వాద వివాదాలు ఏమాత్రం చేయకుండా ఉండడం చాలా చాలా మంచిది. ఎవరైనా పెట్టుబడి పెట్టడానికంటూ వచ్చినట్లయితే వారి యోగ్యతని పరిశీలించుకుని వెంటనే పెట్టుబడిని స్వీకరించడం చాలా చాలా ఉత్తమం. ముఖ్యంగా ఈర్ష్య, అసూయలతో ఎవరైనా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ అనవసరమైన సలహాలను ఇచ్చినట్లయితే విని ఊరుకోవడం శ్రేయస్కరం. కనీసం వాటి వైపు ఆలోచించడం కూడా మంచిది కాదు. చంద్రగ్రహణం సందర్భంగా మేషరాశి వారు గ్రహణ సమయంలో ఈశ్వరుడికి భస్మజలంతో అభిషేకాన్ని చేసినట్లయితే వాద వివాదాలు ఉండవు. వ్యాపారం అభివృద్ధి పథంలో నడుస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి ఆలోచనతో ఉంటారు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టినటువంటి తీరుగా ఎవరితో ఎలా మాట్లాడాలో మంచి వాక్ నైపుణ్యం కలిగి ఉంటారు. పెట్టుబడుల్ని స్వీకరించే విషయం మాత్రం మంచి ఆలోచన చేసి ఆ రంగంలో అనుభవజ్ఞులు ఎవరో వారిని సంప్రదించిన మీదటే స్వీకరించడం మంచిది. యథాలోపంగా తీసుకోవడం సరైనటువంటి మాట కాకపోవచ్చు. చంద్రగ్రహణ సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే రుణాలన్నీ తొలగిపోతాయి. వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే లక్షణంతో ఉండరు. చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని సూటిగా మొగమాటం లేకుండా చెప్తారు. అయితే నిదానమైనటువంటి శైలిలో చెప్తారు. అది నిజమైనటువంటి విజయ రహస్యం. తోటి ఉద్యోగులందరూ కూడా అనుకూలుగానే నటిస్తూ వారే ప్రత్యక్ష గూఢచారులుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్యాలయానికి సకాలంలో వెడుతూ ఉండడం, తగినటువంటి క్రమశిక్షణని పాటిస్తూ ఉండడం చాలా చాలా అవసరం. చంద్రగ్రహణ సందర్భంగా మిథున రాశి వారు శక్తి గణపతిని ఆరాధించినట్టయితే జీవితంలో కనిపిస్తున్న సమస్యలన్నీ నివారింపబడి మానసిక శాంతి కలుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఊపిరి పీల్చుకోలేనంతటి విపరీతమైన పని ఒత్తిడితో ఉంటారు. ఎవరిని పట్టించుకోకుండా తమ పనిని తామే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైనా సమయాన్ని పాడు చేయదలిచినట్లయితే వెంటనే వారికి మొగమాటం లేకుండా చెప్తారు. ఆ కారణంగా అన్ని పనుల్ని సక్రమంగా సకాలంలో ముగించుకోగలుగుతారు. వాహనాన్ని నడిపేంతటి ధైర్యం వీరికి ఉండదు. ఏ వాహనంలో అయినా ప్రయాణించేటటువంటి సందర్భంలో 1కి 2 మార్లు భద్రతా పరీక్షల్ని చేసుకుని మాత్రమే ప్రయాణిస్తారు. చంద్రగ్రహణ సందర్భంగా కర్కాటక రాశి వారు గ్రహణ కాలంలో శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించినట్లయితే వ్యాపారంలో లాభానికి అవకాశం తప్పక ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిలో ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టల్ని సాధించగలుగుతారు. ఉద్యోగంలో అందరికీ తలలో నాలుకలా ప్రవర్తిస్తూ ఉంటారు. తమకి సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేలా స్వయంగా పర్యవేక్షించుకుంటూ ఉంటారు కూడా. తమవైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముఖ్యంగా హోమాలు, యజ్ఞాలు, యాగాలు, ఇతరమైనటువంటి ఆ తీరు పౌరోహిత్య కార్యక్రమాల్లో విశేషమైనటువంటి సంపాదనకి ప్రణాళికల్ని వేసుకుంటూ ఉంటారు. చంద్రగ్రహణ సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ సూచన కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి ఆదాయాన్ని సొంతం చేసుకుంటారు. ఎక్కడ ఆదాయ మార్గం ఉంటుందో అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళి సంపాదనని చేసుకుని మరీ తిరిగి వస్తారు. ప్రయాణం చేసేటటువంటి సందర్భంలో భద్రతా ప్రమాణాలని పాటించి తీరాలి. అలాగే వాహనానికి సంబంధించినటువంటి స్థితిగతులని పరిశీలించుకోవడం ప్రయాణానికి ముందు ఎంతైనా అవసరం. భార్యాభర్తల మధ్య ఏ విధమైనటువంటి స్పర్ధ లేకుండా ఉండేలా ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఉండాల్సిందే. చంద్రగ్రహణ సందర్భంగా కన్యారాశి వారు గ్రహణ కాలంలో గణపతిని పూజించినట్లయితే తప్పక విఘ్నాలన్నీ తొలగిపోయి ఉద్యోగం వేతన ఆధిక్యంతో లభించే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి అడుగుని జాగ్రత్తగా ఆచి తూచి వేస్తారు. మాట్లాడేటటువంటి సందర్భంలో కూడా తొందరపాటు లేకుండా ఎనలేనంత జాగ్రత్తగా ఉంటారు. తల్లిదండ్రులకి కూడా నమ్మేటటువంటి పరిస్థితి తక్కువగా ఉంటుంది. అంతటి అనుమాన ఆస్పదమైనటువంటి పద్ధతిలో ఉంటారు. వృత్తిని కానీ ఉద్యోగాన్ని చేసేటటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా వృత్తి ఉద్యోగాల పట్ల అంకిత భావంతో ఉంటారు. పై అధికారులతో మాట్లాడే సందర్భంలో మరింత జాగ్రత్తని పాటిస్తారు కూడా. ఈరోజు చంద్రగ్రహణ సందర్భంగా తులారాశి వారు
పంచముఖ ఆంజనేయ స్వామి వారిని శరీరం నిండుగా వెన్నని పూసి అభిషేకించినట్టయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో తొందరపాటు ఉండదు. ఎవరితోనో విరోధించాలనే దృక్పథం కలిగి ఉండరు. తమ సోదరులు అలాగే సోదరీమణులు ఎవరైతే ఉంటారో వారితో వారానికి ఒక్కమారు కూడా మాట్లాడేంత తీరుబడినటువంటి స్థితిలో ఉంటారు. అది ఏమాత్రము సరైనటువంటి అంశం కాకపోవచ్చు. భార్య అనుకూలత విశేషంగా ఉంటుంది. నూతనంగా నిర్మించుకున్నటువంటి ఇల్లు అలాగే నూతనంగా చేసుకున్నటువంటి వివాహం మరింతగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా వృశ్చిక రాశి వారు గ్రహణ కాలంలో నృత్త గణపతిని అభిషేకించినట్లయితే తప్పక సంపూర్ణ మనశ్శాంతి లభిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వతంత్ర భావాలు మరింతగా ఉంటూ ఉంటాయి. ఎవ్వరి మాటని వినే ధోరణి ఏమాత్రము ఉండదు. సొంతంగా అన్నీ సాధించుకోవాలని, సాధించుకున్నదంతా తమకి చెందినది మాత్రమే అని అన్ని చోట్ల ప్రకటించుకుంటూ అదో తీరు మనస్తత్వంతో ఉండే అవకాశం గోచరిస్తోంది. వాద వివాదాలని కావాలని తెర మీదికి తెచ్చుకుని వాదనలో తాము గెలిచినటువంటి పద్ధతిని ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా అంతకుముందు ప్రభుత్వ రంగ సంస్థల నుండి తీసుకున్న రుణం సరిపోక మళ్ళీ ప్రయత్నాన్ని చేస్తారు. మళ్ళీ రుణం వచ్చే అవకాశం ఏమాత్రము ఉండకపోవచ్చు. ఈరోజు చంద్రగ్రహణ సందర్భంగా ధనురాశి వారు గ్రహణ కాలంలో హయగ్రీవుణ్ణి పెరుగుతో అభిషేకించినట్లయితే బుద్ధిలో చురుకుదనం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణ అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనేటటువంటి దృక్పథంతో ఉంటారు. వ్యాపారం మధ్యమ స్థాయిలోనే ఉంటుంది. దగ్గర బంధువులు మిత్రులు దగ్గర కొంత పెట్టుబడిగా సొమ్ముని తెచ్చి మళ్ళీ వ్యాపారాన్ని సరైనటువంటి పూర్వపు స్థాయికి తెచ్చుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తూ ఉంటారు. మాట తొందరపాటుతనం హెచ్చుగా ఉండేటటువంటి కారణంగా తప్పక వ్యాపారంలో చిన్నమైనటువంటి పొరపాట్లు జరిగే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా గ్రహణ కాలంలో మకర రాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబం అంతా ఒకే మాట మీద ఉంటుంది. ఒక్కరు మాత్రం పొరుగు ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగాన్నో వ్యాపారాన్నో చేయాలనేటటువంటి దృక్పథంతో ఉంటారు. అతడికి అందరూ కలిసి నచ్చజెప్పి తిరిగి మళ్ళీ ఇక్కడే వ్యాపారాన్నో వృత్తినో చేయడం కోసమని గట్టి ఒత్తిడిని తెస్తారు. దాదాపుగా ఫలించినట్లే భావించవచ్చు. నూతనమైనటువంటి ఆస్తిపాస్తుల్ని కొనుక్కోవాలనేటటువంటి ఆలోచన కలిగినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి స్తోమత అంతా లేని కారణంగా ఈ రోజుకి ఏమాత్రము కొత్తమైనటువంటి ఆస్తుల్ని కొనుక్కోవడం కానీ దానికి సంబంధించినటువంటి ఒప్పంద పత్రాలు రాసుకోవడం కానీ ఉండకపోవచ్చు. ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా కుంభరాశి వారు గ్రహణ కాలంలో శ్రీహరిని చామంతులతో అర్చిస్తూ ఉన్నట్లయితే నూతన ఉద్యోగ భద్రత లభించే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అనారోగ్యం కారణంగా
పొరుగు ప్రాంతానికి వెళ్ళి అక్కడే ఉండి చికిత్సని చేయించుకుంటూ ఉండే ధోరణి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా అక్కడి నుండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన విశేషమైనటువంటి కృషిని చేస్తూనే ఉంటారు. ఆర్థికంగా మంచి ఎదుగుదలతో ఉంటారు కూడా. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆ అభియోగం ఏదుందో దాని గురించినటువంటి పత్రాలన్నింటినీ మరిన్ని సమీకరించేటటువంటి ప్రయత్నంలో ఉంటారు. తల్లిదండ్రుల అలాగే అన్నదమ్ముల ఆరోగ్యాలు కూడా క్షీణించినటువంటి కారణంగా విశేష శ్రద్ధని చూపిస్తారు. వారి విషయంలో కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం ఈ రాశి వారికి ఈ రోజున విశేషంగా ఉంటుంది. ఈరోజు మీనరాశి వారు చంద్రగ్రహణ సందర్భంగా గ్రహణ కాలంలో పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగా జలంతో అభిషేకించినట్లయితే తప్పక పాత బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ఆ సూర్య భగవానుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి సర్వశః కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం శతభిష పూర్వభాద్ర నక్షత్రాలలో ఏర్పడుతోంది. ఈ సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, గ్రహణం సందర్భంగా చేయాల్సిన దానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఈరోజు భాద్రపద పౌర్ణమి రాత్రి 9:56 రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం శతభిష నక్షత్రంలో ప్రారంభమై శతభిష పూర్వభాద్ర నక్షత్రాలలో కొనసాగుతూ ఏర్పడుతోంది. కాబట్టి ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు చూడరాదు. అలాగే రాత్రి 9:56 ప్రారంభమైన ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అర్ధరాత్రి 1:26 ముగుస్తోంది. గ్రహణం మధ్యకాలం రాత్రి 11:40. దాదాపు 3:30 పాటు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ సందర్భంగా గ్రహణం ప్రారంభమైన వెంటనే అంటే రాత్రి 9:56 పట్టు స్నానాన్ని ఆచరించాలి. అలాగే ప్రత్యేకమైన మంత్రజపాలు చేసేవాళ్ళు, మంత్రానుష్ఠానాలు ఉన్నవాళ్ళైతే అర్ధరాత్రి 1:26 విడుపు స్నానాన్ని కూడా ఆచరించాలి. గ్రహణం మర్నాడు సోమవారం రోజు అందరూ కూడా స్నానం ఆచరించిన తర్వాత శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహణ గోచారం అని చెప్పడం జరిగింది. 12 రాశులలో కొన్ని రాశుల వారికి ఈ గ్రహణం ఉత్తమ ఫలితాలను, కొన్ని రాశుల వారికి మధ్యమ ఫలితాలను, కొన్ని రాశుల వాళ్ళకి అధమ ఫలితాలను కలిగింపజేస్తుంది. జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 రాశుల్లో గ్రహణం ఏర్పడినట్లయితే ఆ గ్రహణం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ధనుస్సు రాశి, కన్యా రాశి, మేషరాశి, వృషభ రాశి ఈ 4 రాశుల వాళ్ళకి సంపూర్ణ చంద్రగ్రహణం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 5, 7, 9 రాశుల్లో గ్రహణం ఉన్నట్లయితే ఆ గ్రహణము మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి మకర రాశి, తులారాశి, సింహరాశి, మిథున రాశి వాళ్ళకి గ్రహణం మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుంది. జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 1, 4, 8, 12 రాశుల్లో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణం అధమ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి కుంభరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి ఈ 4 రాశుల వాళ్ళకి సంపూర్ణ చంద్రగ్రహణం అధమ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశులలో ఉత్తమ ఫలితాలు వచ్చే రాశులు తప్ప మిగిలిన 8 రాశుల వాళ్ళు గ్రహణం మర్నాడు ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవాలి. అంటే మకర రాశి, తులారాశి, సింహరాశి, మిథున రాశి, కుంభరాశి, వృశ్చిక రాశి, మీనరాశి, కర్కాటక రాశి ఈ 8 రాశుల వాళ్ళు గ్రహణం మర్నాడు ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవాలి. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి రాహువుకి సంకేతంగా 1.25 కేజీ మినుములు, చంద్రుడికి సంకేతంగా 1.25 కేజీ బియ్యము దానం ఇవ్వాలి. అలాగే రాహువుకి సంకేతంగా రాగి లేదా పంచలోహాలతో చేసినటువంటి నాగపడిగా, చంద్రుడికి సంకేతంగా గుండ్రటి చంద్రబింబం దానం ఇవ్వాలి. అలాగే ఆవు నెయ్యి, తెల్లటి వస్త్రాలు కూడా దానం ఇవ్వాలి.
ఇలా చేసినట్లయితే గ్రహణం వల్ల వచ్చేటటువంటి మధ్యమ అధమ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పుడైనా గ్రహణ గోచార ప్రభావం 6 నెలల పాటు పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన దానాలు మర్నాడిచ్చుకున్నట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. దానాలు ఇచ్చుకోలేని వాళ్ళు గ్రహణం సమయంలో ప్రత్యేకమైన స్తోత్ర పారాయణలు చేసుకోవాలి. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి, రాహుగ్రహానికి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి దుర్గా కవచాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా గ్రహణం సమయంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం పఠించడం, పరమేశ్వరుడు చంద్రశేఖరుడు కాబట్టి చంద్రశేఖరాష్టకాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. స్తోత్రాలేవి చదువుకోలేని వాళ్ళు దుమ్ దుర్గాయై నమః, ఓం చంద్రశేఖరాయ నమః ఈ 2 మంత్రాలు గ్రహణం సమయంలో పఠించినా కూడా గ్రహణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని గ్రహణ సమయంలో స్మరించుకోవటం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా గ్రహణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా 12 రాశులలో 8 రాశుల వాళ్ళు దానాలు నిర్వహించుకోండి. అలా వీలు కాని పక్షంలో గ్రహణ సమయంలో ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా రేపటి నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి. మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్న తరుణంలో ఈ మహాలయ పక్షాల్లో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.